పెట్టాం అవి పడలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, కింద సంవత్సరం వేయలేదు. ఈ సంవత్సరం పెట్టినయేమో కొన్ని మందికి వచ్చి కొన్ని మంది రాలేదు. కొన్ని మంది బోర్డు మీద ఉంటారు. బోట్ ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, బోట్ రిపేర్ అవ్వచ్చు. ఆడ పేరు ఎట్టపోతే ఇక్కడ ఆగిపోయినట్టున మత్స్యకారులు అంటే మత్స్యకారులు కార్డు అన్నారు. ఆ కార్డు ఫిషర్మెన్ కార్డు తెచ్చుకున్నాం. ఫిషర్మెన్ కార్డు పడ్డవాడు ప్రతి ఒడికి డబ్బులు పడాలి, లేకపోతే ఫిషర్మెన్ కార్డు లేదని చెప్పండి. ఫిషర్మెన్ కార్డు పెట్టుకోండి. ఆధార్ కార్డు కావాలంటారు, పాన్ కార్డు కావాలంటారు, గుర్తింపు కార్డు కావాలన్నారు. ఫిషర్మెన్ కార్డు కానీ క్యాష్ ఎక్స్పర్ట్ కానీ అన్ని తెచ్చుకుంటాం. క్యాష్ ఎక్స్పర్ట్ ఉన్నాడు ఫిషర్మెన్ కార్డే కదా, అది మత్స్యకారే కదా. ఫిషర్మెన్ కార్డు ఉన్నప్పుడు మత్స్యకారుడు అయినప్పుడు అందరికీ పడాలా, లేకపోతే పడ్డం మానేసుకోవాలా. ఎంతమంది పడలేదని లెక్క ఉందండి. ఇంకా నాకు ఉంది, కింద సంవత్సరం పడలేదు, పెట్టారు, అది డబ్బులు వేయలేదు. ఈ సంవత్సరం పెట్టాను, అవ్వలేదు. ప్రతి సంవత్సరం ఇంతేనా అనకూడదు. వైసీపీలో పడ్డా, నాకు టీడీపీలో పడలేదు. టీడీపీ కొద్దానికల్ తిరిగి టీడీపీ ఓటు వేసుకుని టీడీపీ ఎక్కడ పడలేదు. మాకు నా పేరు సంగడేశ్వరరావు. మేము మత్స్యకారులు సముద్రంలో ఏటకెళ్తేనే 6 రోజులు 7 రోజులు ఏటకెళ్ళి దరికి వచ్చి ఆ చేపలు అమ్ముకుంటే మాకు డొక్కాడేది. అలాగే సంవత్సరానికి 10 నెలలు ఆటాడితే బోట్లు ఈ 10 నెలల్లో ఒక 7 నెలలు, ఒక 6 నెలలు లేకపోతే ఏటాడితే ఈ తుఫాన్లు రోజులు తుఫాన్లు గడిచిపోతాయి. మాకు ఏటకెళ్తేనే మాకు డొక్కాడేది ప్రతి మత్స్యకారుడికి ఏటకెళ్తేనే. అలాంటిది ఈ సంవత్సరానికి 2 నెలలు ధరని కడుతున్నాం. కానీ మత్స్యకారుడు అన్న గత ప్రభుత్వంలో కదా మత్స్యకారు భరోసా 10 ఏళ్ళు పడి ఆ 10 ఏళ్ళలో ఒక 5 పేర్లు 6 పేర్లు లేకపోతే 4 పేర్లు సొంత బోటు మీద ఏటాడిన వాళ్ళకి పడతాయి. కన్న పేర్లు బయటే 5,000 బయట వాళ్ళకి. కానీ ప్రతి మత్స్యకారుడికి నేరుగా అందించలేదు. మీరు అది చర్య తీసుకో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారు భరోసా 20,000 పెంచారు. ప్రతి మత్స్యకారుడు జనసేనకి, టీడీపీకి అలాగే బీజేపీకి మద్దతు గెలిపించుకున్నాం. ఇప్పుడు 2004లో మరి మత్స్యకారు భరోసా కూటమి ప్రభుత్వం కాయంతలు పెట్టమంటే స్ట్రైక్లు మత్స్యకారు భరోసా 20,000 పెట్టాం, కాయంతలు పెట్టాం. ఆ మత్స్యకారు భరోసా డబ్బులు సమాధానం లేదు, వేయలేదు కట్టండి. అంటే పేదోడు అనేది కూటమి ప్రభుత్వం గెలిపించుకుంటే కాయంతలు పెట్టిన ఏ మత్స్యకారుడికి మత్స్యకారు భరోసా గతంలో మన పోయిన స్ట్రైక్లు పెట్టిన కాయంతలకి ₹1 పడలేదు. ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ వచ్చేసి బోట్ల మీద కాయంతలు పెట్టి ప్రతి మత్స్యకారుడు ఆటాడుకున్న మత్స్యకారుడు ఇందులో గట్టిగా పడితే 2,000 3,000 పేర్లు మత్స్యకారులు ఆటాడినట్టు పడతాయి. కానీ ఏ పేరు గట్రా మత్స్యకారులకి ఆటాడినట్టు పెట్టలేదు. బయట వాళ్ళ పేర్లే 20 సార్లుగానన్నా మత్స్యకారుడికి ఆ 20,000 సెంటకూడదు. ఆయనకి కొంతమందికి అందాలు అయ్యి ఏటాడినోడు కొంతమందికి పడకపోయినా వాళ్ళు అడుక్కు తిన్నా పర్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మత్స్యకారుడికి 20,000 మీకు అందే లేదని మీరు ఒక ఆఫీసర్ని లేదా కలెక్టర్ గారిని ఆఫీసర్ను మాకు ఎంక్వైరీ పెట్టి ఈ మత్స్యకారు భరోసా ప్రతి ఒక్కరు ఏటాడినోడికి మీకు అందేయలేదా అని మీరు దాన్ని అడిగి ప్రతి మత్స్యకారుడికి 20,000 అందేలాగా మీరు హెల్ప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. మత్స్యకారు